శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అధర్మం ఎక్కువైనప్పుడు, ధర్మం నశించినప్పుడు, అధర్మం 4 పాదాల మీద నడుస్తున్నప్పుడు, ప్రళయం వచ్చినప్పుడు, ధర్మరక్షణార్థన కోసం ఈ భూమి మీద ప్రతి యుగమున అవతరిస్తాడు. అవతరిస్తూ ఉంటాడు. అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది అని శ్రీకృష్ణ భగవానుడే చెప్పినాడు. అందుకోసమే అందులో శ్రీ మహావిష్ణు అవతారాలలో 10 అవతారాలలో ఒకటి మత్స్యావతారం. ఆ మత్స్యావతారం కథే ఈరోజు వీడియోలో తెలుసుకుంటున్నాం. అది ఎందుకు మత్స్యావతారం విష్ణుమూర్తి ఎత్తవలసి వచ్చిందనేదే ఈనాటి వీడియో. ఓం నమో నారాయణాయ. ఎవరైనా కామెంట్ చేస్తే ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. శ్రీ మహావిష్ణు దశావతారాలలో ఒకటి మత్స్యావతారం. ఈ మహావిష్ణువు 10 అవతారాలలో మత్స్యావతారం ఒకటి. ఈ మత్స్యావతారమే దశావతారాలలో మొదటిది. ఈ అవతారం ఎందుకు వచ్చినట్లు, శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎందుకు అవతరించినట్లు అనే కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ మత్స్యావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది శ్రీ మహావిష్ణువు? శ్రీ మహావిష్ణువు వేదాలను సమకూర్చి బ్రహ్మకు 4 వేదాలను ఇస్తాడు. ఆ వేదాలను ఇచ్చిన తర్వాత బ్రహ్మ ఈ సృష్టి గురించి చేయడానికి చేస్తూ కొంతకాలానికి అలసిపోయి బ్రహ్మ నిద్రిస్తాడు, నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు ఆ నిద్ర నుండి తుమ్ము వచ్చినప్పుడు బ్రహ్మకి ఆ తుమ్ములో వచ్చిన ఉమ్ము హయగ్రీవ రాక్షసుడు అని పుడతాడు. ఆ హయగ్రీవుడే బ్రహ్మ నుండి ఉద్భవించి ఈ వేదాలను 4 వేదాలను దొంగలించి తీసుకెళ్తాడు. ఈ దేవతలు మానవులు ఈ వేదాల నుంచే కదా వీళ్ళకి మంచి చెడులు అన్నీ మంచి జరిగేది అని ఆ వేదాలను వాళ్ళ రాక్షసత్వానికి మంచి జరగాలని ఆ 4 వేదాలను దొంగలించి తీసుకెళ్తాడు. అవే వేదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆదరణ వేదం. ఈ 4 వేదాలని హయగ్రీవుడు దొంగలించి సముద్రంలోకి తీసుకెళ్ళి పాతాళ లోకంలో ఉంటాడు. అప్పుడు ఈ వేదాలను దొంగలించిన తర్వాత బ్రహ్మకు మెలకువ వచ్చి చూస్తే ఆ వేదాలు హయగ్రీవుడనే రాక్షసుడు దొంగలించి తీసుకెళ్ళిపోయింటాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు దగ్గరకు వెళ్ళి ఇలా వేదాలు హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగలించినాడు అని చెప్పగా అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తుతాడు. ఈ మత్స్యావతారము ఎత్తినప్పుడే మధ్యలోన సత్యవ్రతుడు దగ్గర చేరి ఆ సత్యవ్రతుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి విష్ణువు గురించి అడిగింటాడు. అక్కడ 7 రోజుల్లోన ప్రళయం వస్తుంది అని ఆ కథ ఇంతకుముందే చెప్పుకున్నాం. అది కూడా మత్స్యావతారం అనే చెప్పుకున్నాం. ఆ ప్రళయం వచ్చినప్పుడు సత్యవ్రతుడి నుంచి అందరిని కాపాడి సముద్రం ఒడ్డుకు చేరుస్తాడు. అది ఒక కథ. ఇది అసలు ఈ అవతారం ఎత్తడానికి కారణమే ఇది. హయగ్రీవుని సంహరించడానికే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తుతాడు. ఈ హయగ్రీవుడు ఈ వేదాలని దొంగలించి తీసుకెళ్ళినప్పుడు ఈ మత్స్యావతారం
దాల్చి హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో ఆ వేదాలను దొంగలించి పెట్టుకుంటాడు. ఆ రాక్షసుల కొరకు వాళ్ళకు మంచి జరుగుతాయి వేదాలుంటే అని ఆ వేదాలు ఆ రాక్షసుడు తీసుకొని పోయింటాడు. అప్పుడు ఈ విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సముద్ర గర్భంలోకి పోయి ఆ రాక్షసుడితో యుద్ధము చేసి ఆ 4 వేదాలను ఆ సముద్ర గర్భంలోన దాల్చినటువంటి ఆ వేదాలను ఈ రాక్షసుడితో ఘోర యుద్ధము చేసి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తీసుకొని వచ్చి మరి బ్రహ్మకిచ్చి సృష్టి జరపమని ఆ వేదాలను బ్రహ్మకి ఇస్తాడు. అప్పుడు సృష్టి